శ్రీ లలిత పరమేశ్వరి సహస్రనామాలతో కీర్తిద్దాం. 110వ శ్లోకం. సబ్స్క్రైబ్ చేయండి. సర్వోధన ప్రీత చిత్త యాకిన్యంభా స్వరూపిణి స్వాహా స్వధా అమతి మేధా శృతి స్మృతి అనుత్తమ. సర్వోధన ప్రేత చిత్త, అన్ని రకముల ఆహారమును ప్రీతితో స్వీకరించినది. యాకిన్యంభ స్వరూపిణి, యాకిని అను దేవి స్వరూపము కలది. స్వహ స్వాగతం పలుకుట, అగ్నియాగ సమయంలో జపించే మంత్రం. స్వధా శరీరధారణ ప్రక్రియకు సంబంధించిన స్వాగత వచనం. పితృదేవతలకు తర్పణాలు అర్పించేటప్పుడు వదిలిన తర్పణ స్వతాదేవి ద్వారా పితృదేవతలకు చేరుతుంది. అమతి మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు స్థితిని సూచించు శక్తి. మేధ బుద్ధి విశేష రూపముగా కలది. శృతి చెవులతో సంబంధము కలిగినది. వేదరూపిణి అంటే గురు శిష్య పరంపరగా వచ్చినది, ఒకరి చెప్పుడు వలన ఇంకొకరికి. స్మృతి స్మరించి అనుసరించదగిన ధర్మశాస్త్రము అట్టి స్వరూపిణి. అనుత్తమ అందరికంటే ఉన్నతమైనది. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్జిత బంధమోచిని బంధురాలక. పుణ్యకీర్తి మంచి పనులకు ప్రసిద్ధి చెందినది, పుణ్యమైన కీర్తి కలిగినది. పుణ్యలభ్య పుణ్యము చేత సత్కర్మల ద్వారా మాత్రమే పొందదగినది. పుణ్యశ్రవణ కీర్తన అమ్మ గురించి విన్న మరియు ఆమెని ప్రశంసించే పాడేవారికి ఎవరికైనా యోగ్యతను ప్రసాదిస్తూ ఉంటుంది. పులోమ జార్జిత పులోమ మహర్షి కుమార్తె అయిన శచీదేవిచే పూజింపబడేది. బంధమోచిని అన్ని రకాల బంధనాలు తన భక్తులకు విడుదల కలిగించేది. అంటే అవిద్యా సంబంధమైన లౌకిక బంధాలు, అరిషట్వర్గాలను, రాగద్వేషాల నుండి. బంధురాలక దట్టమైన కేశములను కలిగి ఉన్నది అమ్మ. విమర్శరూపిణి విద్యా వియాదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. విమర్శరూపిణి జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందు స్వరూపము కలది. విద్య జ్ఞానస్వరూపిణి. వియాదాది జగత్ప్రసూ ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృష్టించినది. సర్వవ్యాధి ప్రశమని సమస్తమైన వ్యాధులను నాశనం చేయునది. సర్వమృత్యు నివారిణి సకల మృత్యు భయాలను పోగొట్టినది. అంటే మృత్యువు 2 రకాలు, అపమృత్యువు, కాలమృత్యువు. అగ్రగణ్య అచింత్యరూప కలికల్మషనాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. అగ్రగణ్య దేవతలందరిలో ముందుగా గణింపబడేది. అచింత్య రూప చింతన ద్వారా తెలుసుకున్నట్టుకు అలివి కానిది. కలికల్మష నాశిని కలియుగ పాపాలను పోగొట్టున్నది. కాత్యాయని కతును మహర్షి యొక్క కుమార్తె. కాత్యాయని కతును ఆశ్రమంలో పుట్టి పెరిగింది. కాలహంత్రి కాలమును హరించున్నది అంటే మృత్యువుని. కమలాక్ష నిషేవిత విష్ణుమూర్తిచే నిశ్శేషంగా సేవింపబడుతూ ఉంది అమ్మ. తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రియ మృగాక్షీ మోహిని ముఖ్యా. మృడాని మిత్రరూపిణి తాంబూల పూరతముఖి తాంబూలము చేత పండిన నోరు కలది. దాడిమి కుసుమప్రభ దానిమ్మ పువ్వు ప్రభతో విరాజిల్లుతూ ఉంది అమ్మ. మృగాక్షి జింక కన్నులకు ఉండే లక్షణాలు గల కళ్ళు గలది. మోహిని మోహనమును కలుగుజేయనిది. ముఖ్యరాలు అన్నిటికైనా ముఖ్యమైనది, ముందుగా పుట్టినది. మృడాని పరమ సుఖమునొసుకు మృడుని శివుడు అంటే పత్ని.
ఆ మృడుని యొక్క శక్తి. మిత్రరూపిణి, మిత్రుడని పిలువబడే సూర్యుని రూపంగా ఉంది అమ్మ. నిత్యతృప్త భక్తినిధి నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్రాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిని. నిత్యతృప్త, ఎల్లప్పుడూ తృప్తిగా ఉండే స్వభావము కలిదానమమ్మ. భక్త నిధి, భక్తులను నిధి వంటిది. నియంత్రి, సర్వమును నియంత్రించున్నది. నిఖిలేశ్వరి, సమస్తమునకు ఈశ్వరి, సకల ప్రపంచాలకు ఈశ్వరి. మైత్రాది వాసనాలభ్య, మైత్రి మొదలగు అనే 4 వాసనలచే పొందబడింది. అంటే మైత్రి, కరుణ, ముదిత మరియు ఉపేక్ష. మహాప్రళయ సాక్షిని, మహాప్రళయ స్థితి యందు సాక్షిభూతురాలుగా ఉంటుంది అమ్మ.